మహీంద్రా 9S దీనికంటే రేంజ్ ఎక్కువ, ఈవెన్ పవర్ కూడా ఎక్కువ. ఇవన్నీ విషయాలైతే తెలుసుకుందాము. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు దేని గురించి మాట్లాడుతున్నానని. ఎంజీ టామాహాక్ 2 వేరియంట్స్ అయితే లాంచ్ చేసింది అఫీషియల్‌గా నిన్ననే. దాని గురించే ఈ వీడియో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుకుందాము. PHEVకి సంబంధించి అండ్ ఈవీకి సంబంధించి. ఈరోజు వీడియోలో కంప్లీట్‌గా ఫీచర్స్ వగైరా అవన్నీ కాదు. అసలు లాంచ్‌కి సంబంధించి ఏంది? దీంట్లో స్పెషాలిటీ ఏంది? ఈవీనే కావచ్చు, PHEVకి సంబంధించే కావచ్చు. అండ్ అదర్ దెన్ అది పక్కన పెట్టేస్తే చాలామంది ఏంటంటే ఇంటీరియర్స్‌కి సంబంధించి, ఎక్స్‌టీరియర్స్‌కి సంబంధించి అంత ఎక్కువ మాట్లాడతలేదు. ఈరోజు ఎక్స్‌టీరియర్స్‌కి సంబంధించి అసలు ఏంది? ఇంటీరియర్స్‌కి సంబంధించి ఏమేం చేంజెస్ అయినాయి? ఇండోనేషియన్ మార్కెట్‌లో దీని యొక్క వెహికల్ ఆల్రెడీ ప్రెజెంట్ చేసినారు. సేమ్ అదే ఇక్కడ దించేదా, ఏమైనా చేంజెస్ చేసేదా అనేది ఈ వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడదాం. ఇంకేమైనా కంపారిజన్ వీడియో ఉందా డెడికేటెడ్‌గా ఫీచర్స్ వైజ్ ఇంకేమైనా అదర్ దెన్ ఈ చెప్పని విషయాలు ఏమైనా మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ వీడియోలో మీరు ఖచ్చితంగా కింద కమెంట్స్ పెడితే ఆ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. బై ద వే లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే. నేను మీరైతే వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్, ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. చాలా కష్టమవుతుంది, లైక్ చేసి అవన్నీ కూడా మర్చిపోతాము. మోటివేషన్ రావాలంటే ఖచ్చితంగా ఆ వీడియోకి హైప్ చేయండి. హైప్ చేయడం వల్ల పాయింట్స్ వస్తాయి. లైక్ చేయడం వల్ల మీకు అమౌంట్ కట్ కాదు, నాకు అమౌంట్ అయితే రాదు. సో ఒక ఎంగేజ్మెంట్ అయితే పెరుగుతుంది. యూట్యూబ్ మరింత మందికి రికమెండ్ చేస్తుంది. నచ్చలేదా ఏం పర్వాలేదు, డిస్లైక్ కూడా చేయొచ్చు. కింద కమెంట్ పెట్టండి ఎక్కడ ఏ పార్ట్ దగ్గర వీడియోలో నచ్చలేదని. నెక్స్ట్ టైం 100% ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇక కమింగ్ టు ఎంజీ టామాహాక్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎస్పెషల్గా మనకి PHEV ఏదైతే ప్లగ్ ఇన్ హైబ్రిడ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్రిల్ అనేది కంప్లీట్గా మనకి ఓపెన్గా ఉందన్నమాట. అండ్ లోగో కూడా ఆ ఎంజీకి సంబంధించిన లోగో కూడా కొంచెం అప్రైట్గా ఉంది. కొంచెం గ్రిల్కి సంబంధించి పైన అయితే వీళ్ళు పేస్ట్ చేసినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటపే కావచ్చు, విత్ డిఎల్ఎల్స్ అయితే మనకు వస్తాయి. కాకపోతే ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సో ఫాగ్ ల్యాంప్స్ అయితే రావు. ఈవీ వర్షన్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే సేమ్ మనకి ఫ్రంట్ గ్రిల్కి సంబంధించి అయితే చూడొచ్చు. కాకపోతే కంప్లీట్గా క్లోజ్డ్ అయితే ఉంటుంది. లైట్స్కి సంబంధించి కూడా ప్యాటర్న్ సేమ్గానే ఉంటుంది. ప్లగ్ ఇన్ హైబ్రిడ్కి సంబంధించి ఈవెన్ ఇప్పుడు ఈవీ గురించి కూడా. కాకపోతే లోగో ఏంటంటే ఎంజీ వాళ్ళది ఆ సెంటర్లో ఉందన్నమాట. ఇదే మేజర్గా డిఫరెన్స్ మనకి ఈవీకి సంబంధించి, PHEVకి సంబంధించి. నో డౌట్ మనకి ఏంటంటే ఎక్స్టీరియర్స్కి సంబంధించి స్టైలిష్గా ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఎట్లా అంటే చాలా సింప్లిసిటీగా ఉంటుందన్నమాట దీని యొక్క డిజైన్ అనేది. సేమ్ ఇండోనేషియన్ మార్కెట్కి సంబంధించి ఏదైతే డిస్ప్లే చేసి చూడండి వెహికల్ సేమ్గానైతే లేదు. కొంచెం అయితే ఇక్కడ డిఫరెన్షియేట్ అయితే మీరు నోటీస్ అయితే చేయొచ్చు. 18 ఇంచ్ మనకి అలైవీల్ సెటప్ మీరు నోటీస్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా డీసెంట్ ఇనఫే ఉంది. అండ్ మనకి క్లాడింగ్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకి మ్యాట్ బ్లాక్తో మనకి క్లాడింగ్ అయితే వస్తుందన్నమాట. కాకపోతే ఈజీగా ఇది ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మ్యాట్కి సంబంధించి మనం నోటీస్ చేసినట్టయితే. సో ఇది పక్కన పెట్టేస్తే మనకి ఆ క్రోమ్ ఇన్సర్ట్స్ కూడా లైట్గా మీకు నోటీస్ అయితే చేయొచ్చు డోర్ హ్యాండిల్స్కి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైతే విండోస్కి సంబంధించిన ఆ లైనింగ్ కూడా మనకి ఇప్పుడు క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది నియర్ గ్లాస్ దగ్గర. రూఫ్ హిల్స్ కంప్లీట్గా మనకి ఆ బ్లాక్ సెటప్‌తో వస్తుంది. చూడ్డానికి కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. మరి అట్లా ప్రీమియంగా అప్ టు ద మార్క్ ఇంకా టాప్ మోస్ట్ అట్లా ఏముండదు. చాలా సింప్లిసిటీగానే పెట్టినారు. ప్రైస్‌ని కూడా మనకి మైండ్‌లో పెట్టుకొని. ఆ రియర్ డోర్‌కి సంబంధించి మీరు నోటీస్ చేసినట్టయితే చాలా వైడ్ గ్లాస్ ఏదైతే కనిపిస్తుంది యాస్ కంపేర్ టు ఆ ఫ్రంట్‌కి సంబంధించి. సో ఇక్కడనే మనకి ఎందుకంటే ప్రాపర్ 7 సీటర్ కాబట్టి ఈవెన్ 5 సీటర్‌కి కూడా లభిస్తుంది. కాకపోతే వేరియంట్స్‌కి మనం చూసుకున్నట్టయితే ఓన్లీ ఆ టాప్ వేరియంట్‌లో మాత్రమే 5 సీటర్ ఆప్షన్ లభిస్తుంది. సో అవన్నీ కూడా ఒకటే వీడియోలో మనం మాట్లాడలేము. ఈరోజు ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ పరంగా అసలు మెయిన్ ఏందనేది మాట్లాడుకున్న తర్వాత ఒకవేళ మీకు నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే కనుక నెక్స్ట్ టైం ఖచ్చితంగా వేరియంట్ వైజ్ లేకపోతే ఫీచర్స్ వైజ్ ఒక డెడికేటెడ్ వీడియో అయితే మనం చేద్దాం. సో రియర్ గ్లాస్ ఏరియా నో డౌట్ చాలా పెద్దగా వైడ్గా ఉంది. సో దట్ మీరు వీళ్ళు ఏంటంటే స్పేస్ పరంగా చాలా ఫోకస్ చేసినదని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి రియర్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ సెటప్ వస్తుంది విత్ డాటెడ్ డిజైన్తో వస్తుంది అనమాట. ఈవెన్ మనకి కనెక్టెడ్ కూడా ఇందులో నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ లోగో కూడా వస్తుంది హెక్టర్తో పాటు కింద టామాహాక్ అని కూడా మనకి లోగో అయితే వస్తుందన్నమాట. బూట్ కూడా మనకి కంప్లీట్గా ఎలక్ట్రిక్తో వస్తుందన్నమాట. సో బటన్ మనకి ఎలక్ట్రిక్గా బూట్ అయితే ఓపెన్ అవుతుంది. క్వైట్ ఈజీగానే మనకి బూట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రియర్ బూట్కి సంబంధించి మనకి ఛార్జర్ కూడా ఉంటుంది. ఈవెన్ టూల్ కిట్ కూడా వస్తుంది. అండ్ థ్యాంక్ గాడ్ ఇక్కడ మనకి స్పేర్ వీల్ కూడా మీరు కింద అయితే నోటీస్ చేయం, మనకి కింద పార్ట్కి సంబంధించి స్పేర్ వీల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కాకపోతే బూట్కి సంబంధించి నో డౌట్ చాలా ఇనఫ్ అని చెప్పుకోవచ్చు. 2 మీడియం సూట్ కేస్ అయితే చాలా ఈజీగానే క్యారీ చేస్తుంది. ఈవెన్ రియర్ అంటే థర్డ్ రోకి సంబంధించి కూడా మనకి సీట్ ఫోల్డ్ చేసుకున్నా కానీ అంత మ్యాసివ్ బూట్ స్పేస్ అయితే మనకి ఆఫర్ చేయట్లేదు. ఓకే, సో మీడియంగానే మనకి బాగా సెటప్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట.
అండ్ రియర్ స్పేస్‌కి గురించి కూడా మాట్లాడుకోవాలి. థై సపోర్ట్ ఓకే అని చెప్పొచ్చు. ఈవెన్ హెడ్ రూమ్ కూడా ఓకే అనే చెప్పొచ్చనమాట. ఈవెన్ నీ రూమ్ అయితే బెటర్‌గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ సెకండ్ రో గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఇంకోటేందంటే మనకిది సీట్స్‌కి సంబంధించి మనం స్లైడింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకు రిక్లైన్ ఆప్షన్ కూడా లభిస్తుంది. సో దట్ మనకి ఫ్రంటే కావచ్చు కంప్లీట్‌గా థర్డ్ రోకి కూడా ఈవెన్ స్పేస్ మనం ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ నో డౌట్ మనకి ఆర్మ్ రెస్ట్ కూడా మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. రియర్ ఏసీ కూడా మనం నోటీస్ తీసేయొచ్చు. రియర్‌కి సంబంధించి టైప్ సి కూడా అవైలబుల్‌గా ఉంది. ఈవెన్ యూఎస్‌బీ పోర్ట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఏసీ వెంట్స్ కూడా మనకి టాప్‌గా ఉండడం వల్ల కంప్లీట్‌గా మనకి ఆ ప్రాపర్ ఎయిర్ త్రో అనేది చాలా ఈజీగా వస్తుందనమాట. టాప్ ఇవ్వడం వల్ల అనేది. అండ్ ఇంకొకటి పానోరమిక్ సన్ రూఫ్. థాంక్ గాడ్ కంప్లీట్‌గా మనకి పానోరమిక్ సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. థర్డ్ రో గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒక ప్రాపర్ 7 సీటర్ కాదనే చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే చైల్డ్స్‌కి చాలా ప్రాపర్‌గా సూట్ అవుతుంది. అడల్ట్స్ కూర్చోవచ్చు. కాకపోతే 40, 50 కిలోమీటర్స్ వరకే ట్రావెల్ చేయొచ్చు. దాని తర్వాత అయితే చాలా చాలా కష్టం అనమాట. అస్సలు థై సపోర్ట్ అయితే లేదనమాట. అస్సలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము. అడల్ట్స్‌కి సంబంధించి ఇదొక ప్రాపర్ 7 సీటర్ అది. నో డౌట్ పెద్ద ఫ్యామిలీస్‌కి సంబంధించి పిల్లలు ఒక 10 ఇయర్స్ లేకపోతే 12 అంటే 15 ఇయర్స్ వరకు చెల్తా చాలా ఈజీగా మీరు రైడ్ అయితే చేయొచ్చు. ఎస్పెషల్లీ లాంగ్ డ్రైవ్స్ కూడా ఓకే. కాకపోతే అడల్ట్స్‌కి ఒక ప్రాపర్ 7 సీటర్ అయితే కాదు. ఇక్కడ కూడా థర్డ్ రోకి సంబంధించి రియర్ ఏదైతే మనకి రూఫ్ మౌంటెడ్ ఏసీ కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏందంటే థర్డ్ రో పరంగా ఎక్కడ కూడా మీకు కనెక్టివిటీ పరంగా ఫీచర్స్ అయితే ఇవ్వలేదు. ఏదైతే మీకు యూఎస్‌బీ కనెక్టివిటీ గానీ, లేకపోతే టైప్ సి గానీ, ఈవెన్ మనకి ఫోన్ పెట్టుకోవడానికి కూడా ప్రాపర్ స్పేసింగ్ అయితే థర్డ్ రోలో ఇవ్వలేదు. సో జస్ట్ మీరు అక్కడ కూర్చునేంత వరకే వీరు లిమిటెడ్ స్పేస్ అయితే క్రియేట్ చేసినారు. కాకపోతే థై సపోర్ట్ కూడా అస్సలు లేదు. ఇంతకుముందు చెప్పినాను కదా! అడల్ట్స్‌కి సంబంధించేదైతే కానే కాదనమాట. ప్రాపర్ చైల్డ్స్‌కి సంబంధించి. డాష్‌బోర్డ్ నో డౌట్ మనకి అంత ప్రీమియంగా అనిపియదు. అక్కడక్కడ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ కూడా యూజ్ చేసినారు. కాకపోతే ప్రీమియంగా అనిపియదు. స్క్రీన్‌కి సంబంధించి కూడా చాలా పెద్ద స్క్రీన్ అయితే ఇచ్చినారు. క్లీన్ యూఐ అయితే ఉంది. సో జియోతో వీళ్ళు టై అప్ అయితే అయినదనమాట. యాస్ పర్ కనెక్టివిటీ పరంగా ఇంకా ఏమైనా సాఫ్ట్‌వేర్ సంబంధించి చూసుకున్నట్టయితే. అండ్ క్లీన్ యూఐ అయితే మనకొస్తుంది. టాప్ వేరియంట్ గనుక మీరు తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 10 స్పీకర్స్ సెటప్ అయితే మనం ఎంజీ టామాహాక్‌లో అయితే చూడొచ్చు హెక్టార్‌కి సంబంధించి. అండ్ సెంటర్ కన్సోల్‌కి సంబంధించి నో డౌట్ మనకి ఏసీ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మంచి లుక్‌తో పాటు కొంచెం ప్రీమియం ఫీల్ అయితే ఇక్కడ మీరు నోటీస్ అయితే చేయొచ్చు. పైన మనకి ఏందంటే ఏసీ వెంట్స్ ఉంటాయి. దాని కిందనే సెంటర్ కన్సోల్‌కి సంబంధించి టచ్ అంటే ప్యానెల్ అంటే దానికి సంబంధించిన బటన్స్ లాగా ఉంటాయన్నమాట. అండ్ దాని కిందనే మనకి వైర్‌లెస్ చార్జర్ విత్ కూలింగ్ ఫీచర్ కూడా మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటేందంటే మనకి స్టీరింగ్‌కి సంబంధించి ఓన్లీ 2 స్పోక్ స్టీరింగ్ వీలే వస్తుంది. చాలా మినిమలిస్టిక్‌గా ఉంటుందనమాట. మరీ ఇది కూడా జస్ట్ అక్కడక్కడ చూస్తే క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ మరీ ఎక్కువ ప్రీమియం లాగా అనిపియదు. 3 స్పోక్ ఇచ్చుంటే బాగుండేది. సో చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుందనమాట. అదేదో చిన్న ఇగ అంటే బాగుండదు గానీ 2 స్పోక్ ఇవ్వడం అనేది కొంచెం నాకెందుకో బాగా అనిపియలేదనమాట. చూస్తుంటే మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇంతకుముందు చెప్పిన కదా క్రోమ్ ఎలిమెంట్స్ అక్కడక్కడ స్టీరింగ్ పైన యాడ్ ఆన్ అయినాయన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి. అండ్ ఇంకొకటేందంటే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చాలా మినిమల్‌గా ఉంటుంది. చిన్నదయినప్పటికీ ఎక్కువ మీకు ప్రీమియం ఫీల్ అయితే అనిపియదనమాట. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కి సంబంధించి కూడా చాలా బడ్జెట్ ఓరియెంటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ చూసినట్టే అనిపిస్తుంది. ఈవెన్ ఎంజీకి సంబంధించిన బండయినప్పటికీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో మేజర్‌గా మీకు అంత ఫంక్షన్స్ గాని, ప్రాపర్‌గా ఇంకేమైనా వగైరా ఫీచర్స్ అట్లాంటివి అట్రాక్టివ్‌గా ఉండేటట్టు అట్లా ఏమీ లేదు. జస్ట్ బేసిక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే మీరు ఇక్కడ నోటీస్ అయితే చేయొచ్చు. నో డౌట్ మనకి సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది. అక్కడ లైట్‌గా కప్ హోల్డర్స్ పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ అయితే ప్రొవైడ్ చేసినారు. వెంటిలేటెడ్ సీట్స్ కూడా వస్తాయి మనకి ప్రాపర్‌గా ఫ్రంట్‌కి సంబంధించి. అండ్ ఈవెన్ ఏందంటే ఎక్స్‌టెండెడ్ థై సపోర్ట్ కూడా మనకి ఫ్రంట్ సీట్స్‌కి సంబంధించి చూడొచ్చు. టాప్ వేరియంట్స్ తీసుకుంటే మాత్రం మీరు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మనకి ఏదైతే సీట్‌కి సంబంధించి ఆప్షన్ అయితే చూడొచ్చు. లోవర్ వేరియంట్స్‌కి సంబంధించి నార్మల్ ఆబ్వియస్‌గా మాన్యువల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏందంటే మనకి డోర్ అంటే వీళ్ళు ఇంకొంచెం వర్కౌట్ ఏం చేసినదంటే డాష్‌బోర్డ్‌కి సంబంధించే కావచ్చు, ఆ లేఅవుట్‌కి సంబంధించి లేకపోతే కలర్ థీమ్‌కి సంబంధించి ఈవెన్ డోర్ ప్యాడ్స్‌కి సంబంధించి కూడా లైట్ ఒక కాఫీ బ్రౌన్ లాగా కలర్ యాడ్ చేసినారు. దానివల్ల మంచి ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుందనమాట. ఒక్కసారి మీరు వెహికల్ నోటీస్ చేసినట్టయితే మీకు కూడా ఆ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్ కంక్లూడ్ చేద్దాము. సో ఇంజిన్‌కి సంబంధించి 2 ఇంజిన్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆ PHEV ప్లగ్ ఇన్ హైబ్రిడ్‌కి సంబంధించిన ఈ వెర్షన్‌కి సంబంధించి 1.5 NA అయితే ఉంటుంది. విత్ 4 సిలిండర్ ఇది చాలా చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏందంటే మనకి విత్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. అది 20 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 198 బీహెచ్‌పీ పవర్‌తో పాటు మనకి 230 ఎన్ఎం టార్క్‌ని అయితే జనరేట్ చేస్తుంది. వెరస్ అదర్ దాన్ PHEVకి సంబంధించి ఈవీ వెర్షన్ చూసుకున్నట్టయితే మనకి
69 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఆల్మోస్ట్ రియల్ టైంలోనే మీకు 450 వరకు రేంజ్ అయితే వస్తుంది. క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేసి 517. సో రియల్ టైంలో 450 ఇవ్వడం అనేది చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అరౌండ్ 201 బీహెచ్పీతో పాటు మనకి ఒక 310 NM టార్క్ని అయితే ఇది జనరేట్ చేస్తుంది అనమాట. వేదస్ కమింగ్ టు మహీంద్రా 9S సంబంధించి మనం చూసుకున్నట్టయితే రియల్ టైమే మనకి 500 to 550 ఆ రేంజ్ అయితే వస్తుంది. ఇది చాలా చాలా మ్యాసివ్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ కండిషన్స్కి సంబంధించి ఎస్పెషల్లీ సిటీ, ఎస్పెషల్లీ మెట్రో ట్రాఫిక్కి సంబంధించి ఇది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ మోర్ పవర్ కూడా సో ఆల్మోస్ట్ మనకి ఒక 280 బీహెచ్పీ పవర్ అయితే వస్తుంది యాజ్ కంపేర్ టు ఈవీ ఏదైతే ఎంజీ టామాహాక్కి సంబంధించి మనం కంపేర్ చూసుకున్నట్టయితే చాలా చాలా ఎక్కువ అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి టామాహాక్కి సంబంధించి 197 బీహెచ్పీ మాత్రమే ఇక్కడ పవర్ అయితే వస్తుంది. రియల్ టైమ్గా ఇక్కడ 280 బీహెచ్పీ మహీంద్రాలో వస్తుంది. సో పవర్కి సంబంధించి, రేంజ్కి సంబంధించి కూడా చాలా ఎక్కువ. డెడికేటెడ్ కంపారిజన్ వీడియో కావాలి అండ్ డెడికేటెడ్గా ఓన్లీ ఎంజీ టామాహాక్ హెక్టర్కి సంబంధించి ఫీచర్స్ వైజ్ లేకపోతే వేరియంట్ వైజ్ ఏమైనా కావాలి అంటే ఖచ్చితంగా మీరు కన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు త్రూ మెసేజెస్, త్రూ కమెంట్స్ అనమాట. ఇది ఒక ఓవర్ వ్యూ మాత్రమే. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.